ఈరోజు మన వీడియో వచ్చేసి టైలరింగ్ నేర్చుకునే ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అయిన వీడియో అనమాట ఇది. దీంట్లో మన మిషన్కి ఎన్ని రకాల పాదాలు ఉంటాయి, మనకి ఏది అవసరము ఏది అవసరం లేదు అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నా. చూడండి, ఇక్కడ వచ్చేసి ఇన్ని పాదాలు ఉన్నాయి. ఈ పదాల గురించి అయితే నేను ఈరోజు చెప్తున్నా. ఒక్కొక్క కామెంట్ చేసి అడిగింది, అక్క మీరు పైపింగ్ చేసేటప్పుడు పాదం బయట స్టిచ్చింగ్ అయితే వస్తుంది, దాని గురించి మాకు కొంచెం వివరంగా చెప్పని అయితే అడిగింది. ఈరోజు ఈ వీడియోలో ఆ అక్క కూడా నేను దీంట్లోనే రిప్లై ఇస్తున్నా. చూడండి, ఇక్కడ వచ్చేసి ఎన్ని రకాల పాదాలు ఉన్నాయో చూపిస్తా. చూడండి, 1 2 3 4 5 రకాల పాదాలు ఉన్నాయి. ఈ పాదాలు దేనికి ఉపయోగపడతావు అనేది ఇప్పుడు చూపిస్తున్నా. చూడండి, ఫస్ట్ వచ్చేసి నేను మిషన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ పాదాలు తీసుకున్నా. ఇవి ఎందుకంటే థ్రెడ్ పైపింగ్ చేయడం కోసం సింగిల్ పాదం అనమాట. ఇది ఇట్లా, ఇది రైట్ సైడ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఇట్లా మనకి ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్ పాదంని తీసుకోవాలా. చూడండి, ఇవి రెండు అవే సింగిల్ పాదాలు. ఇది వచ్చేసి నార్మల్ పాదం అనమాట, మిషన్కే వచ్చింది. ఇది నార్మల్ పాదం. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు మనం జిగ్జాగ్ చేసేటప్పుడు మనకి క్లాత్ హోల్డ్ చేస్తుంది కదా, ఆ పాదం అనమాట ఇది. చూడండి, మనకి జిగ్జాగ్ మిషన్కే కాదు, ఈ పెద్ద మిషన్ కూడా వస్తుంది. కాకపోతే జిగ్జాగ్ పడదు, మామూలు కుట్టే పడుతుంది. మనం చేతితో అంత చిన్నగా అయితే మడత పెట్టలేము. ఇది మాత్రం చాలా చిన్నగా మడత పెట్టేస్తుంది, మనకి స్పీడ్ కూడా అవుతుంది అనమాట కుట్టనీకే. చూడండి, ఇది ఒక పాదం. ఇది చెప్పినా కదా, ఇది మిషన్కే వచ్చింది అనమాట. ఈ పాదం మనకి సేఫ్టీ ఇట్లా వచ్చింటది. స్ప్రింగ్, ఈ స్ప్రింగ్ ఎందుకు వచ్చిందంటే మనం పొరపాటున మిషన్ స్పీడ్ పోతుంది కదా, మిషన్ స్పీడ్ పోయినప్పుడు మనకి చేయి చూది కింద పడకుండా ఉండడం కోసం సేఫ్టీ అనమాట ఇది. చూడండి, ఇది ఈ స్ప్రింగ్. ఒకవేళ ఇది అవసరం లేదనుకుంటే ఇది తీయొచ్చు, మీరు తీసి కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. ఈ స్ప్రింగ్ సింపుల్ గా తీయొచ్చు. వచ్చేసింది. చూడండి, మనకు అవసరం లేదనుకుంటే తీసేయచ్చు, కావాలబ్బా మనకి ఇబ్బంది ఉండకుండా అనుకుంటే పెట్టుకోవచ్చు. చూడండి, మనకి ఇటువైపు మనకి హోల్ ఉంది. ఈ హోల్ లేక మనం దీన్ని క్రాస్ గా బెండ్ చేసి పెట్టేయాల. ఇది మిషన్ కి పెట్టినప్పుడు మనకి పట్టుకునే మనిషి ఉండాలి కదా, అవసరం లేదు. మిషన్ పెట్టినప్పుడు ఈజీగా పెట్టవచ్చు. చూడండి, ఇప్పుడు చూడండి, మిషన్ కి పెట్టినా కదా, ఇప్పుడు దీన్ని పెట్టుకోవచ్చు. చూడండి, ఫస్ట్ అయితే నేను ఇక్కడ ముందర పెట్టినా కదా, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది మనం ఇట్లా వెడల్పు కానీ దీన్ని ఈ మధ్యలోకి పెట్టేసేయాలి. చూడండి, అయిపోయింది, ఫిట్ అయిపోయింది కదా. ఈజీగా కావాలనుకుంటే తీసేయచ్చు. ఇప్పుడు ఇంకొక పాదం గురించి చెప్తా. చూడండి, ఇప్పుడు ఈ 2-in-1 పాదం గురించి చెప్తున్నా. ఇది వచ్చేసి మిషన్ కి ఫిట్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి ఇట్లా సెంటర్ పెట్టుకుంటే, ఇక్కడ సూది కరెక్ట్ గా చూడండి, ఇట్లా సెంటర్ పెట్టుకుంటే నార్మల్ పాదం అనమాట. ఇది ఇట్లా సెంటర్ పెట్టుకుంటే కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి నార్మల్ పాదంకి పెట్టినాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ స్క్రూని టైట్ చేసుకోవాలి. అంటే ఈ ప్లేస్ లో పెట్టి ఇక్కడ స్క్రూ ఉందన్నమాట. చూడండి, ఇక్కడ ఈ స్క్రూని మనము టైట్ చేసుకోవాలి. సెంటర్ గా మనకి కావాలనుకుంటే, నార్మల్ కుట్టు కావాలనుకుంటే ఇక్కడ ఈ స్క్రూని టైట్ చేసుకోండి. ఒకవేళ మనకి సింగిల్ పాదంకి కావాలనుకున్నప్పుడు, ఇటువైపు మనము పైపింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది ఉంది కదా, ఈ స్క్రూని లూజ్ చేసి ఇక్కడ మళ్ళీ దీన్ని ఈ విధంగా లోపలికి జరుపుకుంటే మనకి ఇక్కడ పాదం అనేది బయటకు వస్తుంది. చూడండి, ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నా. ఇక్కడ ఉంది కదా ఈ స్క్రూ దగ్గర, దీన్ని ఇక్కడ జరుపుకున్నామంటే ఇక్కడ మనకి సింగిల్ పాదం వస్తుంది. ఇక్కడ దారం తీసి చూపిస్తుంది. చూడండి, ఇక్కడ మనకి సింగిల్ పాదం వచ్చింది, బయటకు వచ్చింది కదా. పాదం ఇవతల మనకి సూది వచ్చింది. చూడండి, ఒకవేళ మనకి యువతల సైడ్ మనకి పైపింగ్ కావాలనుకున్నప్పుడు మళ్ళీ సూదిని ఈ విధంగా పైకి లేపి
ఇక్కడ ఈ స్క్రూని ఇవతలకి ఇట్లా దొబ్బుకోవాలా చూడండి. ఇప్పుడు ఇవతలకి పెట్టుకోవడం వల్ల మళ్ళీ ఇవతల పైపింగ్ చేసుకోవచ్చు. అంటే మనకు చెయ్యి ఎట్లా అలవాటు ఉంటే ఆ విధంగా మార్చుకోవచ్చు అనమాట. ఇట్లా పెట్టిన తర్వాత ఇక్కడ స్క్రూని టైట్ చేసుకోవాలా. ఇప్పుడు ఎక్కడైతే మనం మార్చుకున్న తర్వాత ఆ ప్లేస్ ని సెట్ చేసుకొని ఇక్కడ మనము స్క్రూని టైట్ తిప్పుకున్నామంటే మనకి ఈ ప్లేస్ లో ఉండిపోతుంది. ఇప్పుడు నేను ఈ ప్లేస్ లో పెట్టి నేను పైపింగ్ చేస్తా చూడండి. ఇప్పుడు నేను బయట పక్క పైపింగ్ చేస్తున్నా ఇటు సైడ్. ఇప్పుడు ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత సూదిని పాదం చెప్పుకున్న తర్వాత మనకి ఇక్కడ ఒక స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూని టైట్ తిప్పుకోవాలా. కరెక్ట్ ప్లేస్ లో పెట్టుకొని మనం ఇట్లా టైట్ తిప్పుకోవాలా. చూడండి ఇప్పుడు నేను థ్రెడ్ పెట్టి కుడుతున్నా. ఈ విధంగా థ్రెడ్ మేరకి కుట్టు వర్తించేయండి. చూడండి పైపింగ్ ఎంత నీట్గా వచ్చింది. దీనికి మనము సింగిల్ పాదంతో పని లేదు, ఈ 2-in-1 పాదంతో ఈ విధంగా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇటువైపు అలవాటు ఉందనుకో ఇటువైపు మార్చుకోండి, ఇటువైపు అలవాటు ఉంటే ఈ విధంగా పెట్టి కుట్టుకోండి. చాలా సింపుల్ గా అయితే మనకి ఒక పాదంతో మనము ఎన్ని రకాలైనా కుట్టుకోవచ్చు. ఇటు సైడ్ 2 రకాలుగా పైపింగ్ చేసుకోవచ్చు, నార్మల్ కుట్టు వేసుకోవచ్చు ఒకటే పాదంతో. చూడండి ఈజీగా అయితే కుట్టి చూపించినా కదా. ఇప్పుడు ఇంకొక పాదం చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి మామూలుగా జిగ్జాగ్ హోల్ చేసే పాదం అని చెప్పినా కదా. ఇప్పుడు ఈ పాదంతో కూడా కుట్టి చూపిస్తాం మీకు. చూడండి ఈ విధంగా మనం జిగ్జాగ్ ఎట్లయితే కుడతామో అదే విధంగానే కుట్టుకోవాలా. మామూలు కుట్టు పడుతుంది, ఇందులో జిగ్జాగ్ లేదు. చూడండి ఎంత చిన్నగా మడత పెట్టింది కుట్టు. మనం ఇంత చిన్నగా అయితే చేతితో మడత పెట్టలేము. ఇది దీనికి వాడతాం అనమాట. ఈ పాదం వచ్చేసి ఈ కుట్టు కోసం వాడతాం. ఎక్కువ లాంగ్ ఫ్రాక్ ఉండేది జిగ్జాగ్ లేని వాళ్ళు ఈ పాదం తెచ్చి ఈ విధంగా మీరు స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ పాదాలు మనకి అవసరం లేదు, ఇది ఒక్క పాదం ఉంటే చాలు స్టిచ్చింగ్ చేసుకోవడం కోసం. ఏమన్నా జిగ్జాగు అట్లాంటివి కుట్టడానికి అయితే ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ 2 పాదాలు మాత్రమే మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ సింగిల్ పాదం, ఇవి మనకు అవసరం లేదు ఇంకా నేను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి.